ఇక 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పంట పొలాలు నీట మునిగాయి. పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. మిరప, కంది, మొక్కజొన్న, పొగాకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మందా తుఫాన్ ప్రభావం ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం రైతుల కంట కన్నీరు మిగిల్చింది. లక్షలు పెట్టుబడులు పెట్టి వర్షాల దాటికి దెబ్బతిన్న పంటను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం ప్రాంతాల్లో ముఖ్యంగా పత్తి పంట, కంది పంట అధికంగా నష్టపోయినట్టు రైతులు చెబుతున్నారు. ఇప్పుడు మొత్తం కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి మన్ని వివరాలు తెలుసుకుందాం. 3 ఎకరాలు పొగాకు వేసినాము. మొత్తం నీరు చచ్చిపడి మొత్తం పడిపోయింది, నేల పెట్టింది. ఎకరా మిరవ చెట్లు వేసినాము, అది మొత్తం చచ్చిపోయింది. 3.5 పత్తి వేసినాము, అది మొత్తం అసలు ఇప్పటి వరకు అసలు కాయ కూడా తీయలేదు. అసలు ఏం చేతికి వచ్చే పరిస్థితి లేదు. దయచేసి గవర్నమెంట్ మాకు ఏదన్నా సహకరించి మాకు ఇంపోర్ట్ సబ్సిడీ ఇస్తే మేము నెట్టగలుగుతాం, లేకుంటే మాకు ఆత్మహత్య శరణ్యం. పత్తి బాగా డ్యామేజ్ అయింది. మిరప మొక్కలన్నీ ఇరిగిపోయాయి. 2 ఎకరాలు వేసాను. మొక్కలు దుక్కు నిలబెట్టుకుంటున్నాను. పత్తి 5.5 వేసి పొగాకు ఒక 2.5 ఎకర వేసాను. డ్యామేజ్ బాగానే వచ్చింది. ఇన్సూరెన్స్ కట్టాము. ఫసల బీమా కింద 4 ఎకరాలు పత్తి కట్టాను. మిర్చి 1.5 ఎకర కట్టాను. ఇన్సూరెన్స్ ఏదో విధంగా గవర్నమెంట్ ఆదుకోవాలా, అధికారులు వచ్చి చూసి న్యాయం చేయాలి. 6 ఎకరాలు పత్తి వేసాను సార్. 2.5 మిర్చి వేసాను. మొత్తం డ్యామేజ్ అయింది. బాగా కాయ పాలకు వచ్చింది. ఇక ఒక పగిలింది, ఇంకా వాన తగులుకున్నది. మొత్తము పోయాది సార్. ఏం లేదు, నల్లకాయ అయి మొత్తం ఆకు అంతా పడిపోయాది. ఇంకా మిర్చి కూడా అంతా నీరు స్వచ్ఛపడదు సార్. మొత్తం పెట్టుబడులు పెట్టాము. గవర్నమెంట్ ఏదో ఒకటి ఆదుకోవాలా. ఇది రైతులు చెప్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఎంతో నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే మరలా వ్యవసాయం చేసే పరిస్థితి లేదని వారు అంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి శ్రీనివాస్, ఈటీవీ న్యూస్.